సమంత గారి మా ఇంటి బంగారం చాలా చాలా బాగుందండి. సూపర్ హిట్ మూవీ. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకు అంటే మీరు కనుక ఒక లేడీ ఓరియంటెడ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీని ఎంజాయ్ చేయగలను అని మీరు అనుకుంటే మీకు ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుందండి. బివి నందిని రెడ్డి గారి డైరెక్షన్లో రాజ్ నిడమూరు గారి స్టోరీ ఇచ్చారండి. ఈ మూవీ చాలా బాగుందండి. ట్రైలర్లో చూపించినట్టుగా సమంత గారు ఒక ఇంటికి వెళ్తారు. వాళ్ళని పెళ్ళైన తర్వాత చాలా రోజుల తర్వాత వారి అత్తగారింటికి పిలుస్తారండి. వారు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అక్కడ ఆ ఫ్యామిలీతో ఎలా అడ్జస్ట్ అయ్యారు అనేది ఫస్ట్ హాఫ్లో చూపిస్తారండి. అండ్ సమంత గారికి ఒక పాస్ట్ ఉంటుందండి. ఆ పాస్ట్లోనే ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ వారు ట్రైన్ అయ్యి ఉంటారండి. వారు ఆ పాస్ట్ వాళ్ళని ఎలా ఇంపాక్ట్ చేసింది, ఆ పాస్ట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అయ్యింది అనేది ఈ మూవీలో ఇంటర్వెల్ టైంకి ప్లాట్ వస్తూ ఉంటుందండి. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం తన పాస్ట్ని ఫ్యామిలీకి చెప్పిందా లేదా, ఆ పాస్ట్ తనని ఎఫెక్ట్ చేస్తుంటే, హాంట్ చేస్తుంటే దాని నుంచి తను ఎలా ఎదుర్కొన్నారు, దానికోసం తను ఏం చేయగలిగారు, తను వాటిని ఫైట్ చేస్తూ ఉంటే ఈ ఫ్యామిలీ తనకి సపోర్ట్గా నిలిచిందా ఏంటి అనేది సెకండ్ హాఫ్ అండి. ఈ మూవీ ప్యూర్లీ సమంత గారి షోల్డర్స్ మీదే నడిచిందని చెప్పొచ్చండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎస్, టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా కష్టపడ్డారండి. బట్ స్టిల్ ఈ మూవీకి ఫేస్ మాత్రం సమంత గారేనండి. వారు పుల్ ఆఫ్ చేసిన సీన్స్, వారు పుల్ ఆఫ్ చేసిన కామెడీ, వారు పుల్ ఆఫ్ చేసిన యాక్టింగ్, వారు పుల్ ఆఫ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ టాప్ నాచ్గా ఉన్నాయండి. నేను ఈ మూవీ ట్రైలర్ రివ్యూలో చెప్పడం జరిగిందండి, సమంత గారి ఏజ్ కాస్త కనపడుతుంది అని చెప్పి. కానీ ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం నాకు ఎక్కడ సమంత గారి ఫేస్ కానీ, ఏజ్ కానీ వీటిని గురించి ఎక్కడ ఆలోచించే అవకాశం కూడా రాలేదండి. వారు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వారి పర్ఫార్మెన్స్తో ఈ మూవీని మొత్తం లాక్కెళ్ళిపోయారండి. చాలా చాలా బాగుందండి ఈ మూవీ. మీరు గనక ఒక మగవారు చేసే హీరోయిజం మూవీస్ని మాత్రమే నేను ఎంజాయ్ చేస్తాను, ఆడవారు అదే హీరోయిజం చేస్తే నేను చూడలేను అనుకుంటే ఈ మూవీని మీరు ఎంజాయ్ చేయలేరండి. బట్ ఆడవారు చేసినా మగవారు చేసినా హీరోయిక్ ఈవెంట్సే, హీరోయిక్ యాక్షన్ అని మాత్రం మీరు మీ మైండ్లో ఉంటే, మీరు దాన్ని జీర్ణం చేసుకోగలరు అనుకుంటే, ఒక లేడీ సూపర్ స్టార్ ఒక హీరోయిక్ మూవీని, యాక్షన్ మూవీని పుల్ ఆఫ్ చేయగలిగింది అనేది మీరు జీర్ణం చేసుకోగలిగితే ఈ మూవీని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇది కొంచెం ఫ్యామిలీ మ్యాన్ ఈ టైప్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా నాకు అనిపించిందండి. ఎనీవేస్, రాజ్ నిడమూర్ గారు ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ కాస్త ఉన్నట్టు నాకు అనిపించింది. బట్ ఓవరాల్ మూవీ అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టలేదండి. ఆ థ్రిల్ అదంతా ఎంగేజింగ్గా అనిపించిందండి. చాలా చాలా బాగుంది. అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్లో ఇంకొంచెం స్పీడ్గా చేసుంటే బాగుండు అని నాకు అనిపించిందండి. బట్ ఓవరాల్ స్టంట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారండి. అండ్ దట్ టు ఇన్ ఎ సారీ. చాలా చాలా కన్విన్స్డ్ అండి నేను. ఈ మూవీ బిలీవబుల్గా ఉందండి. ఓవర్ ది టాప్ యాక్షన్ కాదు, బట్ బిలీవబుల్గా ఉంది. ఎస్, క్లైమాక్స్లో మీకు కాస్త యాక్షన్ ఎపిసోడ్ హెవీగా అనిపించండి. బట్ స్టిల్ సమంత గారు వారి యాక్షన్తో, వారి యాక్టింగ్తో ఈ మూవీని బ్రిలియంట్గా పుల్ ఆఫ్ చేశారండి. చాలా చాలా బాగుందండి మూవీ. ఖచ్చితంగా మీరు చెక్అవుట్ చేయండి. మీరు కనుక సమంత గారి ఫ్యాన్ అయితే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి. శ్రీముఖి గారి యాక్టింగ్ బాగుందండి. విలన్ గారి యాక్టింగ్ బాగుందండి. సమంత గారి హస్బెండ్ గారి యాక్టింగ్ బాగుందండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో యాక్ట్ చేసిన వారందరూ వారి క్యారెక్టర్స్లో చక్కగా ఇమిడిపోయారండి. చాలా చక్కగా అనిపించిందండి. కాకపోతే విలన్ గారి డబ్బింగ్ మాత్రం కాస్త ఫోర్స్డ్గా అనిపించిందండి. లాంగ్వేజ్ తెలియని వారు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా అనిపించిందండి. బట్ స్టిల్ ఓవరాల్ వెరీ కన్విన్సింగ్ మూవీ అండి. చాలా బాగా తీశారు అండ్ చాలా ఎంటర్టైనింగ్ మూవీ అండి. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా గడిచిపోతుంది, సెకండ్ హాఫ్ అంతా సీరియస్గా అండ్ యాక్షన్ ప్యాక్డ్గా గడిచిపోతుందండి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ మూవీని చూడండి, మిస్ చేసుకోకండి. I wish this movie reaches more and more audiences and it becomes a massive blockbuster. Thank you.